కేంద్రం ఒత్తిడి తెచ్చిన బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని గతంలోనే తెగేసి చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల ప్రాణాలు తీయడానికి మావోయిస్టులకు బాక్సైట్ అనేది వంక మాత్రమేనన్నారు. ఈ నెల 23న లివిటిపుట్టు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారి సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకులో పర్యటించారు. మావోయిస్టుల తూటాలకు బలైన అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొలుత పాడేరులోని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కిడారి కుమారులను అక్కున చేర్చుకుని ఓదార్చారు. కిడారి కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడిన సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్వేశ్వరరావు గిరిజనుల కోసం చేసిన సేవలను గుర్తు చేశారు. మంచి నాయకుణ్ణి హతమార్చడం దారుణమంటూ మావోయిస్టుల దుశ్చర్యను ఖండించారు. ప్రభుత్వం తరపున, పార్టీ తరపున కిడారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కిడారి రెండో కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగమిస్తామన్నారు. నేను ఇక్కడే మీటింగ్ లో చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పిన తర్వాత కూడా ఈ సంఘటన జరిగిందంటే దానికి దీనికి సంబంధం లేదు. ఆ రోజు పబ్లిక్ మీటింగ్ 1,00,000 మంది వస్తే పాడేరులో ప్రజా సమక్షంలో చెప్పాను. ఈ సమస్య ఎవరు క్రియేట్ చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చాడు. నేను వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశాను. అనుమతి ఇవ్వమని చెప్పాం, క్యాన్సిల్ చేశాం. వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టుకు పోయినా ఫైట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒత్తిడి తీసుకొచ్చినా మేము చేయము అని చాలా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్ని చేసిన తర్వాత ఇంకా కొంతమంది కావాలని మాట్లాడితే అది కరెక్ట్ కాదు, ఇది సముచితం కాదు. మీరు ఎవరన్నా అడిగితే అది మీరు చెప్పాలి. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఇంకా దానికంటే ఏం కావాలి మీకు? బాక్సైట్ తవ్వకాలకు తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పినా మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. నాకు ఎప్పుడు కనపడిన అభివృద్ధి తప్ప ఇంకొక విషయం మాట్లాడలేదు. 24 గంటల ఆయన ఆలోచన ప్రజలు తప్ప ఇంకోటి ఎక్కడా కనపడలేదు. చాలా బాధేస్తుంది. రామదర్శినికి పోయే సమయంలో చాలా దారుణంగా చంపడం జరిగింది. ప్రజాస్వామ్యంలో హింసకు కూడా తావలేదు. నాకు తీవ్రమైనటువంటి ఖండన చేస్తూ ఇది మంచి పద్ధతి కాదని కూడా నేను ఈ సమయంగా గట్టిగా కూడా చెప్తూ, అదే సమయంలో ఒక కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించాం. రెండో బాబుకి గవర్నమెంట్ లో గ్రూప్ 1 సర్వీస్ ఇవ్వాలని కూడా ఇంతవరకు ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. గ్రూప్ 1 సర్వీస్ కూడా ఇస్తాం. కుటుంబంలో నలుగురికి ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున పార్టీ పరంగా కూడా ఆర్థిక సహాయం చేస్తాం. ప్రజాసేవలో ఉండిపోయి కనీసం ఇల్లు కూడా కట్టుకోవాలని ధ్యాస కూడా లేకుండా ఐటీడీ క్వార్టర్లో ఉండే పరిస్థితి వస్తా ఉంది. విశాఖపట్నంలో హౌస్ సైట్ కూడా ఇప్పించి ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, గిరిజనుల్లో ఇంత పటిష్టమైన నాయకత్వం చాలా అరుదు. అలాంటి నాయకుడు పోగొట్టుకోవడం పట్ల చాలా బాధను వ్యక్తం చేస్తూ, చాలా బాధపడుతూ ఆయన ఆశయాల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సాయంపై కిడారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ప్రెసెంట్ బ్లాంక్ స్టేజ్ లో ఉన్నాం అనుకున్నాం. ఇన్స్టెంట్ గా మాకు కావాల్సింది బాబుకి జాబ్ కావాలి సార్. చిన్నవాడికి మేము గ్రూప్ 1 క్యాడర్ లో అవన్న పోస్టింగ్ అడిగామండి. ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆయన మేమేం చెప్పాము, సార్ మీరేది చెప్తే మేము అది ఫాలో అవుతామండి. సార్ మా వారు మిమ్మల్ని ఫాలో అయ్యారు, మీ వల్లే మాకు లైఫ్ వచ్చింది. ఆయనతో మీరు ఏది చేస్తే, మీరు ఏది అనుకుంటే, మీరు ఏది చేయమంటే అది చేస్తామండి అన్నారు. మా ప్రకారం మా విషయం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మా అందరికీ పెద్ద దిక్కువైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం, మా అందరికి ఒక ధైర్యం చెప్పడం, నేను ఎలాంటి కష్టాలున్నా మీకు తోడుగా ఉంటానని వారు చెప్పడం, మా అందరిలో ఒక ధైర్యం వచ్చిందండి. మీ ముందు నడిపిస్తాను అని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదే చాలా ముఖ్యంగా అనిపిస్తున్నాను. మా అందరికీ గుండె ధైర్యం కలిగించారండి. అన్నిటికంటే ఆ భరోసా చాలా గొప్పదని నేను భావిస్తున్నానండి. దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. వర్షం కారణంగా పాడేరులోనే కాసేపు ఆగిన సీఎం అనంతరం అరకు వెళ్లి సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్యుడైన సోమను హతమార్చడం దారుణమన్న సీఎం ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సోమ కుటుంబానికి చెందిన 7 సభ్యులకు ప్రభుత్వం తరపున ₹10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరపున ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున ఇస్తామన్నారు. సోమ రెండో కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో ఇంటి స్థలం ఇస్తామన్నారు. సోమ కుటుంబానికి రాజకీయంగా సముచిత ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ అధినేతగా ఫ్యామిలీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా. మళ్లీ
సిరివేరు సోమ గారిని మనం తేలేం, కానీ ఆయన ఏ ఆశయాల కోసం పనిచేశాడో ఆ ఆశయాలతో ముందుకు పోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. ఇందులో మీరు చూస్తే పెద్దబాయి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన కూడా రాజకీయాల్లో గౌరవిస్తాం.